సీనన్న నాయకత్వం, లక్ష్మణ్ కొండా లక్ష్మయ్య గారి నాయకత్వం. ఈరోజు ఎలక్షన్లో మేము ప్రచారంలో ఉన్మాడ ప్రాపర్ విలేజ్ మండల హెడ్ క్వార్టర్లో లక్ష్మయ్య గారికి సపోర్టుగా అందరం ప్రచారం చేస్తున్నాము. ప్రచారంలో కార్యక్రమంగా మాకు మాజీ మంత్రి గారి సహకారం ఉంది. ఆయన ఇచ్చిన సూచన ప్రకారము మేము ప్రయత్నం చేస్తున్నాము. అందరూ కూడా లక్ష్మయ్య గారికి అనుకూలంగా ఉన్నారు. భారీ మెజార్టీతోనే గెలిపిస్తారని మాకు నమ్మకం కుదిరింది. ఇక అభివృద్ధి గురించి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టున్నారు కదా, ఇంతవరకు ఒక గంపెడు ఉసుక కానీ మన్ను కానీ వేసిన దాఖలాలు లేవు. 10 ఏళ్ళు మేము చేసిన అభివృద్ధి ఉంది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి తెచ్చి కాలువల ద్వారా వారబెట్టాలన్నది మా చిరకాల కోరిక. 80% 90% పనులైనాయి. ఇంతవరకు దాని గురించి పట్టుకునే నాదులు లేడు కాంగ్రెస్లో. తాగునీటి కోసము బిందెలు పట్టుకొని ఉన్నాడలు తనలాడుతుండే. డైరెక్ట్ ఇంటింటికి పైసా ఖర్చు లేకుండా నీళ్ళు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ ఘనత చాటుకున్నది. ఒకటేంటి 1000 రూపాయలు ఉన్న పింఛను 2000 చేసినాం. 200 నుంచి 500 అయింది. 500 నుంచి 2000 అయింది. 2000కి వెళ్ళి ఇప్పుడు 4000 చేస్తామన్నారు. ఎవరికి ఇచ్చింది మరి? పో పెళ్ళి ఆపుకోపో, వచ్చే నెల చేసుకో పెళ్ళి, నీకు తులం బంగారం వస్తాడు. ఏంటది? ఇప్పుడే ఊరుకుండి బ్యాంకుకు లోన్ తెచ్చుకోండి, వచ్చే నెల నేను ముఖ్యమంత్రి అయితే మాపు చేస్తాడు. ఒక్కరికి కూడా కాలే. ఏదో ఒకటి చిన్నది 5 ఎకరాలు 3 ఎకరాల లోపల వాళ్ళకి అయింది. అది పెద్ద ఇష్యూ కాదు. ఇక మా సీనన్న గారి నాయకత్వంలో మేము ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం. తాగునీరు చేస్తాం. తాగునీరు ఆల్రెడీ వచ్చింది. సాగునీరు కోసం ప్రయత్నాలు ఉన్నాయి. ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే కోరిక మాది. ఆ సాధన కోసమే మేము ప్రయత్నం చేస్తాం. మా లక్ష్మీలకు విజ్ఞప్తి, మంచి నాయకుడు, 25 ఏళ్ళు 30 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉంది. అందరూ కూడా ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపారని విజ్ఞప్తి. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల్లో భాగంగానే అనవాడ మండలానికి ప్రచార చేస్తున్న తరుణంలో మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి కొండా లక్ష్మయ్య గారు. కాబట్టే ప్రజలందరూ కూడా ఇక్కడ ఆదరిస్తున్నారు. రెండొకటి ఏంటంటే కంపల్సరీ మేము గెలుస్తూ ఉన్నాం. కొంతమంది అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నా. నేను మాటలు కాదు శాతంలో చూపెట్టండి. మీ కార్యక్రమాలు ఏమున్నా ఒకటి చెప్తా ఉన్నాం. 76 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కూడా అనవాడ మండలంలోని ఒక్క హాస్టల్ కూడా తెచ్చిన దాఖలాలు కాంగ్రెస్ పార్టీకి లేవు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఎస్సీ హాస్టలు ఇక్కడ అనవాడ మండలంలో ఎస్సీ హాస్టలు 2 గురుకులాలు తీసుకొచ్చిండు. ఎందుకంటే జ్యోతిరావు పూలే గురుకులాలు ఇక్కడ ఆడబిడ్డలు ఎక్కువ చదవాలనే ఉద్దేశం. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, మీరు ఏమన్నా అభివృద్ధి చేస్తే అభివృద్ధి చేయండి. భవిష్యత్తులో మీరు ఏం చేస్తారు ప్రజలకు అనేది చెప్పండి. కానీ అనవసరమైన మాటలు, ఇండివిజువల్ మాటలు మాట్లాడితే ఎవరికి కూడా బాగోదు. అది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మేము ప్రజల వైపు నిలబడ్డాం కాబట్టి ఒకటి చెప్తా ఉన్నాము. అనవాడ ప్రజలకు గతంలో 10 ఏళ్ళు ఎట్లా పరిపాలన చేసిండో ఆ పరిపాలన మళ్ళీ వస్తుంది. మీరు దయచేసి అనవాడ గ్రామ ప్రజలకు అందరికీ కూడా ఉద్యమాభివందనలు తెలియజేస్తూనే ఉన్నాం. మాకు సహకరించండి, మేము మీ ఎంబడి ఉంటాం. మీరు ఒకటి గమనించండి. కేసీఆర్ వచ్చిన తర్వాత మనం ఎట్లా పరిపాలన జరిగింది, మరి ఈ 2 ఏళ్లలో ఎట్లా పరిపాలన జరుగుతుండదు అనేది చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో టోటల్ కూడా అభివృద్ధి జరిగిన తర్వాత మరి మహబూబ్నగర్ జిల్లాలో 64 మండలాలు ఉన్నప్పటికీ మరి అనవాడ మండలం మాత్రం అతి బీద మండలం ఉన్నప్పటికీ మరి శ్రీనివాస్ గౌడ్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి మీడియా వాళ్ళు కానీ ప్రజలు కానీ గమనించండి. అనవాడలో లోకల్లో శ్రీశైలం మనం పోయినప్పటికీ ఆ శ్రీశైలంలో నీళ్లు నెత్తిమీద చల్లుకుంటుంటే మనము కృష్ణానది నీళ్లు. కానీ ఈరోజు తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత, సీనాన్ని వచ్చిన తర్వాత నీ ఇంటింటికి వచ్చి నీ కాళ్ళు కడుగుతున్నది ప్రజలకు. కాబట్టే అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కంపల్సరీ మేము పెద్ద మెజారిటీతో గెలవబోతున్నాం. మిగతా పార్టీల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మోసపూరితమైన మాటలు నమ్మకండి. మీకు 2000 పింఛని 4000 చేస్తామన్నారు. మరి అదేవిధంగా 10,000 రైతు బంధు 15,000 చేస్తామన్నారు. మరి అదేవిధంగా వికలాంగులకు 6,000 చేస్తామన్నారు. తులం బంగారు ఇస్తామన్నారు. ఇవి అన్నీ కూడా మోసపూరిత మాటలు అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి ప్రజలు మా వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళు పాపం ఓడిపోతామనే ఆలోచనకు వచ్చి వాళ్ళు టెన్షన్లో ఏం మాట్లాడుతున్నారో తెలుస్తలేదు. కాబట్టి మేము ఒకటి చెప్తా ఉన్నాం. ప్రజలు తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ
తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టే ప్రజల మీద ప్రేమ ఉన్నది మాకు. ప్రజల వైపు మేము ఉండి అభివృద్ధి వైపునే మేము నడుస్తాం తప్ప ఎవరి మీద కూడా మేము కాంట్రవర్షన్ చేస్తలేము. కాబట్టి దయచేసి అన్వాడ ప్రజలకు అందుకు మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి మాకు అవకాశం ఇవ్వండి. మీ వైపు మేముండి మీ అందరినీ కూడా అభివృద్ధి వైపులో నడిపించే దిశగా పనిచేస్తాం. ముఖ్యంగా మీడియా మిత్రులకు మా మండల నాయకులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మా అన్వాడ మండల గ్రామ సర్పంచ్ అభ్యర్థి కొండ లక్ష్మయ్య గారి మంచి మెజార్టీతోటి జనాలు తీర్పిచ్చే సమయం ఆసన్నమైంది. దానికి ప్రధానమైన కారణం అన్వాడ మండల హెడ్ క్వార్టర్ను దృష్టిలో ఉంచుకొని మా గౌరవ మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ గారు 10 ఏళ్లలో చాలా అనేకమైన డెవలప్మెంట్ ఉంది. కళ్ళకు అద్దంలా కనిపిస్తుంది. ఇప్పుడు మిషన్ భగీరథతో చూస్తే ఈ మండలం ఈ అన్వాడ ప్రాపర్లో 3 లక్షల లీటర్ల ట్యాంకులు కట్టినాం. దాదాపుగా ఒక 3 కమ్యూనిటీలు కూడా మంజూరు చేసినాం. అవి పూర్తి చేయడం జరిగింది. అంగన్వాడీ బిల్డింగ్ కూడా మనకు మంజూరు చేయడం జరిగింది. అన్వాడ చెరువు పెద్ద చెరువు ప్రధాన ఊరు ముదల ఉంటుంది. 1,15,00,000తోటి మరి ఆ చెరువు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంతకుముందు మా జంబలయ్య గారు చెప్పినట్ల అందరు పబ్లిక్ కోసము మరి ఓపెన్ జిమ్ దాదాపు ₹1,00,00,000తోటి మరి మాజీ మంత్రివర్గులే పూర్తి చేయడం కూడా జరిగింది. దాని అందుబాటులో కూడా ఉంది, వాడుకలో ఉంది. మరి అదేవిధంగా మార్కెట్ యార్డు అంటే స్లాటర్ హౌస్ దాన్ని కూడా 85 లక్షలు ₹1,00,00,000తోటి కూడా అది కూడా పూర్తి చేయడం జరిగింది. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నిజంగా కాంగ్రెస్ నాయకులు చిత్తశుద్ధి ఉంటే మీరు లేనిపోయిన మాటలు చెప్పకండి, చేసిన నిజాలు చెప్పుకోండి. మేము మైనార్టీలకు కులాలకు అతీతంగా కూడా మా నాయకుడు పనిచేసిండు. ఈరోజు ఈద్గాకు 10 లక్షల కాంపౌండ్ వాళ్ళకు మంజూరు చేసి దాన్ని పూర్తి చేయడం జరిగింది. పక్కన ఒక దర్గా ఉంటే దాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక్కడనే ఉన్నటువంటి మన ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తుంది మన వెనకాల, కాంపౌండ్ వాళ్ళు కూడా మా నాయకుడే పూర్తి చేయడం జరిగింది. మొన్నటికి మొన్న ఒక 2 ఏళ్ల కిందట 90 లక్షలతోటి అన్వాడ గ్రామంలో దాదాపుగా సీసీ రోడ్లు అన్నీ పూర్తి చేసుకున్నాం. ఒకేసారి అన్వాడకు 90 లక్షలు ఇస్తే గత 9 ఏళ్లలో మరి ప్రతి వాడలో చూస్తే కూడా సీసీ రోడ్లు ఉన్నాయి. అది కేవలం శ్రీనివాస్ గౌడ్ పుణ్యమే. అదే కాకుండా గ్రంథాలయానికి 80 లక్షల రూపాయలు మంజూరు చేసారు. అది టెండర్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. దానికి నిధులు లేక కొద్దిగా పెండింగ్లో ఉంది. సో అదేవిధంగా సొసైటీ కూడా దాదాపుగా 80 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాళ్ళు కానీ మిగతా పనులు కూడా చేయడం జరిగింది. అన్వాడ మండల హెడ్ క్వార్టర్లో మినీ స్టేడియం లేదని చెప్పేసి ఓపెన్ జిమ్ కోసం మన ఇండోర్ స్టేడియం కోసం కూడా మా గౌరవ మంత్రివర్గంలో ₹3,50,00,000 మంజూరు చేయడం జరిగింది. దాని నిధులు వీళ్ళు విడుదల చేయక అది ఆగిపోయింది. కనుక వాస్తవంగా అన్వాడ ఒక్కడే కాదు, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో దాదాపు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసినాం. ఏ గ్రామానికి కూడా పోండి. ఇప్పుడు వీళ్ళు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ డెవలప్మెంట్ ఏంటో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎన్నో వాగ్దానాలు చేశారు. ఉన్నది చెప్పుకోండి. దయచేసి మీ మీద నమ్మకం లేదు చెప్పి లేనిపోయిన వాగ్దానాలు చేసి అబద్ధాలు చెప్పి అధికారాలకు వచ్చారు. కనుక ఇప్పుడు జనాలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. కనుక మా అభ్యర్థులు ఈ మండలంలో బ్రహ్మాండంగా మంచి మెజార్టీతో గెలుస్తారు. మా అన్వాడ ప్రాపర్లో కూడా కొండ లక్ష్మయ్య గారు మరి బ్యాట్ గుర్తు మంచి మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే జనాలు చిక్కోళ్ళు కాదు, అనుభవం ఉన్న నాయకునికే పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మంచిగా సుదీర్ఘమైన 15-20 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది, మరి ఓపిక ఉంది, అన్ని కులాలను కలుపుకోయే మనస్తత్వం ఉంది. కనుక మరి అలాంటి నాయకునికే జనాలు పట్టం కట్టే అవకాశం వచ్చింది. కనుక దాన్ని తప్పకుండా మంచి మెజార్టీతో మా నాయకుడు గెలుస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం.